విజయసాయిరెడ్డి కబంధ హస్తాల నుంచి ఆంధ్ర క్రికెట్ సంఘానికి విముక్తి లభించింది. ఏసీఏ చీఫ్గా కేశినేని చిన్ని ఎన్నికయ్యారు. ఏసీఏను వైజాగ్ నుంచి విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. 5 ఏళ్ల పాటు విజయసాయిరెడ్డి కుటుంబ సంస్థగా ఆంధ్ర క్రికెట్ సంఘం మారిపోయింది. ఏసీఏలో అక్రమాలపై హైకోర్టులోనూ కేసులు నడుస్తున్నాయి. కేశినేని చిన్ని ఎంపికతో ఆశలు చిగురించాయి. ఆంధ్ర క్రికెట్కు పూర్వ వైభవం తీసుకురావాలని క్రికెటర్లు కోరుతున్నారు. విజయసాయిరెడ్డి కబంధ హస్తాల నుంచి ఆంధ్ర క్రికెట్ సంఘానికి విముక్తి లభించింది. ఏసీఏ చీఫ్గా కేశినేని చిన్ని ఎన్నికయ్యారు. ఏసీఏను వైజాగ్ నుంచి విజయవాడకు తరలించారు. ఇక 5 ఏళ్ల పాటు విజయసాయిరెడ్డి కుటుంబ సంస్థగా ఆంధ్ర క్రికెట్ సంఘం మారిపోయింది. ఏసీఏలో అక్రమాలపై హైకోర్టులోనూ కేసులు నడుస్తున్నాయి. కేశినేని చిన్ని ఎంపికతో ఆశలు చిగురించాయి. ఆంధ్ర క్రికెట్కు పూర్వ వైభవం తీసుకొని రావాలని క్రికెటర్లు కోరుతున్నారు. విజయసాయిరెడ్డి కబంధ హస్తాల నుంచి ఆంధ్ర క్రికెట్ సంఘానికి విముక్తి లభించింది. ఏసీఏ చీఫ్గా కేశినేని చిన్ని ఎన్నికయ్యారు. ఏసీఏను వైజాగ్ నుంచి విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. 5 ఏళ్ల పాటు విజయసాయిరెడ్డి కుటుంబ సంస్థగా ఆంధ్ర క్రికెట్ సంఘం మారిపోయింది. ఏసీఏలో అక్రమాలపై హైకోర్టులోనూ కేసులు నడుస్తున్నాయి. కేశినేని చిన్ని ఎంపికతో ఆశలు చిగురించాయి. ఆంధ్ర క్రికెట్కు పూర్వ వైభవం తీసుకొని రావాలని క్రికెట్లు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ హ్యామనీ, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్లో ప్రతిభ ఉన్నటువంటి క్రీడాకారులకు ఇక మంచి రోజులు రాబోతున్నాయి అనేటటువంటి వాదన వర్ధమాన క్రికెటర్ల నుంచి వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గడిచినటువంటి 5 ఏళ్లలో కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైసీపీ కబంధ హస్తాల్లో ఉందనేసి ఆరోపణలు వ్యక్తం కావడమే కాకుండా అనేక సాక్ష్యాలు కూడా గతంలో వెలుగు చూసినటువంటి ఆ పరిస్థితి మనం చూసాం. ఆంధ్ర క్రికెట్ కెప్టెన్గా ఉన్నటువంటి హనుమ విహారీ మీద ఏ విధంగా రాజకీయ నీడలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో అతను జట్టును వదిలేసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. ఒక కార్పొరేటర్ కొడుకు కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కెప్టెన్గా ఆంధ్ర టీంకి కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తిని బయటికి పంపించేసినటువంటి పరిస్థితి. దీంతోపాటు భారీ ఎత్తున ఆంధ్ర క్రికెట్ సంఘంలో అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎస్పెషల్లీ ఈ 5 ఏళ్లలో కూడా విజయసాయిరెడ్డి మొత్తం కూడా చక్రం తిప్పారు. విజయసాయిరెడ్డి అల్లుడు అన్నగా ఉన్నటువంటి ఢిల్లీ మధ్య కుంభకోణంలో నిందితుడిగా ఉన్నటువంటి అరవిందో డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి, అలాగే ఆయన 2 దఫాలుగా ఏసీఏకి అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా పనిచేశారు. మరోపక్క ఉపాధ్యక్షుడిగా విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి పనిచేశారు. అలాగే కార్యదర్శిగా విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, అలాగే విశాఖపట్నంకి చెందినటువంటి ఒక వస్త్ర వ్యాపారి అయినటువంటి గోపినాథ్ రెడ్డి వ్యవహరించినటువంటి పరిస్థితి. మొత్తాన్ని దీంతోపాటు ఏసీఏకి సంబంధించినటువంటి ట్రెజరర్గా కూడా ఆయన ఆడిటర్ని నియమించుకున్నటువంటి పరిస్థితి. సో శరత్చంద్రారెడ్డి, మోహిత్ రెడ్డితో పాటు మొత్తం కూడా విజయసాయిరెడ్డి మొత్తం దగ్గరుండి నడిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి ఆంధ్ర క్రికెట్ సంఘం ఎన్నికలకు సంబంధించి జిల్లా క్రికెట్ సంఘాలు కావచ్చు, అంతేకాకుండా క్రికెట్ క్లబ్బులు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నాయి. ఇందులో విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని చిన్నిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి మంచి రోజులు రాబోతున్నాయనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం
విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యాలయాన్ని కూడా విశాఖకి తరలించారు వైసీపీకి సంబంధించినటువంటి ఈ ముఖ్య నేతలంతా కూడా. దీంతో పాటు దాదాపుగా ఆంధ్రాలో క్రికెట్ కూడా కుంటుపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో చాలామందికి అన్యాయం జరిగింది. ప్రతిభ గల క్రీడాకారులను పక్కన పెట్టి రాజకీయ పరమైనటువంటి ఏదైతే సిఫార్సులు ఉంటాయో వాళ్ళకే అవకాశం కల్పించారని చెప్పేసి ఏకంగా కెప్టెన్ బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు చూసాం. అయితే ఇప్పుడు చిన్ని ఎంపికైనటువంటి నేపథ్యంలో అందరిలో కూడా ఈ ఆశలు చిగురించాయి. మరోపక్క చిన్ని కూడా మీడియాతో మాట్లాడుతూ అంతేకాకుండా ఆయన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఆంధ్రాలో ఉన్నటువంటి వర్ధమాన క్రికెటర్లందరినీ కూడా ప్రోత్సహించడంతో పాటు ప్రతిభ కలిగినటువంటి క్రికెటర్లకు సంబంధించినటువంటి ప్రొఫైల్ అంతా కూడా ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ని ఏర్పాటు చేసి వాళ్ళు సాధించినటువంటి రికార్డ్స్, పాల్గొన్నటువంటి క్రీడలు, ఏ క్రీడల్లో పాల్గొన్నారు, అంటే క్రికెట్కి సంబంధించి ఏ విభాగాల్లో వాళ్ళు పాల్గొన్నారు, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు వాళ్ళ రికార్డును కూడా అందులో పొందుపరుస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క వచ్చే 2 ఏళ్లలోనే మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేకంగా క్రికెట్ స్టేడియాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా పేద కళాకారులకు ప్రోత్సాహం అందించే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తుందని చెప్పేసి కూడా ఆయన కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. దీంతోపాటు అపెక్స్ సభ్యులకు సంబంధించినటువంటి నియామకాలు కూడా జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో దాని మీద కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క విశాఖలో ఉన్నటువంటి కార్యాలయాన్ని విజయవాడకి తరలించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యకలాపాలను కూడా ఇక్కడే జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క విజయసాయిరెడ్డి హయాంలో, అంటే విజయసాయిరెడ్డి కుటుంబ వ్యవస్థగా ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో జరిగినటువంటి అక్రమాలు ఏవైతున్నాయో వాటి మీద కూడా విచారణ జరపడమే కాకుండా హైకోర్టులో ఉన్నటువంటి కేసులకు సంబంధించి కూడా కౌంటర్లు దాఖలు చేసే అంశానికి సంబంధించి కూడా పరిశీలిస్తున్నామని చెప్పేసి ఆ కేసుని చిన్ని చెప్పినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఇప్పటివరకు క్రికెట్ క్రీడాకారులతోటి వైసీపీ అలాగే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి మనుషులు ఆటాడుకుంటే ఇప్పుడు క్రికెట్ క్రీడాకారులు తమ ఆట తాము ఆడుతాం, ఖచ్చితంగా ఇప్పుడు తమకు మంచి రోజులు వచ్చే, తమ ప్రతిభ త్వరలోనే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. మరోపక్క హనుమ విహారీని కూడా ఆంధ్ర క్రికెట్ కెప్టెన్గా మళ్ళీ ఆయన తీసుకొస్తాము, ఆయన ఒప్పించి ఇక్కడ నియమిస్తామని చెప్పేసి కూడా కేసుని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజు.